అందరికీ నమస్కారము. తొలిచూపులోనే నాలుగవ భాగము. వరండాలోకి వచ్చి చూస్తే మొత్తం ముగ్గులతో నింపేసి ఉంటుంది. అలా అన్నిటినీ చూసి సంధ్య గారు అని పిలుస్తాడు. సంధ్య వంటగదిలో వేడిగా టీ చేసి తీసుకొని అర్జున్ దగ్గరికి వచ్చి ఇస్తుంది. అర్జున్ సంధ్యని చూస్తూ చాలా కష్టపడ్డారు. దేనికి నేను చేసుకునేవాడిని కదా! మీరెందుకు శ్రమ అని మీరు నన్ను లేపొచ్చు కదా! మీ ఆఫీస్‌కి టైం అవుతుంది కదా! అని అంటాడు. సంధ్య అర్జున్‌ని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి అని చెప్పి తను వెళ్లి టిఫిన్ తీసుకొని వస్తుంది. అర్జున్ ఇప్పుడు టిఫిన్‌కి టైం లేదు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందని అంటాడు. మీరు తింటే గాని నేను రాను అని సంధ్య చెప్పేసి రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక తప్పదు అని అర్జున్ టిఫిన్ తింటాడు. అర్జున్ తినడం చూసిన సంధ్య తను డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని బయటికి వస్తుంది. ఇద్దరూ కలిసి లిఫ్ట్‌లో కిందకి వెళ్ళటానికి ఎక్కుతారు. మధ్య మధ్యలో అపార్ట్‌మెంట్‌లోని వాళ్ళు వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అలా కిందకి వచ్చిన అర్జున్‌ని వాచ్‌మెన్ అడుగుతాడు. సార్ మీకు పెళ్లయిందా? ఎప్పుడు సార్ చెప్పకుండా చేసుకున్నారు అంటాడు. అర్జున్ భయంగా సంధ్య వంక చూస్తూ వాచ్‌మెన్‌తో తను మా బంధువులమ్మాయి. కొన్ని రోజులు ఉంటుంది అంతే అని చెప్పి కారు తీయటానికి వెళ్తాడు. అర్జున్ కారు తీసి సంధ్య దగ్గరికి వెళ్లి ఎక్కమని చెప్తాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా ఎక్కి కూర్చుంటుంది. అర్జున్ మనసులో అమ్మో! సంధ్యకి కోపం వచ్చినట్లు ఉంది. ఇప్పుడెలా అని తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. సంధ్య అర్జున్‌తో మీ కంపెనీ పేరేంటి అని అడుగుతుంది. మాది కంపెనీ అని మీ కంపెనీకి మా కంపెనీ 1 కిలోమీటర్ ఉంటుంది అని అంటాడు. అప్పుడు సంధ్య అయితే నేను రోజు బస్‌లో వెళ్తాను. మళ్ళీ మీకెందుకు శ్రమ? నేను బస్‌లో వెళ్ళి వస్తా అని అంటుంది. అర్జున్‌కి తను ఇంకా కోపంగా ఉండి అలా అంటుందేమో అని ఏమీ అనడు. ఇంతలో సంధ్య వాళ్ళ కంపెనీ రాగానే తనని దింపి సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అని అంటాడు. సంధ్య సరే అని కంపెనీలోకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళే వరకు చూసి అర్జున్ కూడా వెళ్ళిపోతాడు. సంధ్య ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్‌తో మాట్లాడి న్యూ జాయినింగ్ అని చెప్తుంది. అలా తను చేయవలసిన పనులు చేస్తూ డాక్యుమెంట్స్‌ని ఇచ్చి తనని ఉండమన్న రూమ్‌లో వెయిట్ చేస్తుంది. తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. నిషా తన పేరు. తను చేసే పని అన్నిటిని చెప్పి సంధ్య కోసం వచ్చిన సిస్టమ్ దగ్గరికి వచ్చి ఇది మీ ప్లేస్. నేను మీ వెనుక అన్నీ తన ప్లేస్ చూపిస్తుంది. అలా సంధ్యకి అందరిని పరిచయం చేయించి తను చేయవలసిన పనిని చెప్తుంది నిషా. సంధ్యని దింపేసి తన ఆఫీస్‌కి వచ్చిన అర్జున్ అందరితో నవ్వుతూ పలకరించుకుంటూ వెళ్తాడు. అందరూ అర్జున్‌ని చూసి కొంచెం కొత్తగా అనుకున్నా మళ్ళీ పాత అర్జున్‌లా ఉన్నందుకు ఆనందపడతారు. లంచ్ టైమ్‌లో క్యాంటీన్‌కి వచ్చిన అర్జున్ సంధ్యకి ఫోన్ చేద్దామా అనుకోని చూస్తే తన నంబర్ లేదు తెలీదు. ఇప్పుడెలా అని అనుకుంటూ విక్రమ్‌కి కాల్ చేసి సంధ్య నంబర్ అడుగుతాడు. విక్రమ్ సంధ్యకి ఫోన్ లేదు అని చెప్పటంతో అసలు నువ్వు మనిషివేనా? కొత్త ప్లేస్‌లో ఉన్నప్పుడు తన దగ్గర ఫోన్ ఉందా లేదా అని కూడా పట్టించుకోలేదు అనుకుని పెట్టేశాడు. అలాగే బయటికి వెళ్ళి ఒక మొబైల్ షాప్‌లో మంచి ఫోన్ కొనుక్కొని అక్కడే కొత్త సిమ్ తీసుకొని సంధ్య ఆఫీస్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక లేడీ వాచ్‌మెన్ ఉంటుంది. ఆమె అర్జున్‌ని ఆపి అడుగుతుంది. అర్జున్ సంధ్య కోసము వచ్చాను. తనకి ఫోన్ ఇవ్వాలి అని అంటాడు. కానీ బయట వ్యక్తులు లోపలికి వెళ్ళటం కుదరదు అని చెప్తుంది. అర్జున్ ఆమెకి ఆ ఫోన్ ఇచ్చి సంధ్యకి ఇవ్వమంటాడు. ఆమె నాకెలా తెలుస్తుంది సార్ సంధ్య ఎవరు అని అంటుంది. ఈ రోజే జాయిన్ అయ్యింది. రెడ్ శారీ కట్టుకుంది అని గుర్తులు చెప్తాడు. ఆమె నవ్వుకొని పైకి వెళ్ళి రిసెప్షన్‌లో చెప్పి సంధ్య గారిని పిలిపించి తనకి ఫోన్ ఇస్తుంది. సంధ్య ఎవరు ఇచ్చారు అని అడిగితే మీ భర్త ఇచ్చారు అని అంటుంది. సంధ్య షాక్ అయ్యి ఫోన్ చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. వాచ్‌మెన్ కిందకి వచ్చి ఇచ్చేశానని అంటుంది. అర్జున్ ఆనందంగా ఆమెకు రూ. 500 ఇస్తాడు. అక్కడ నుండి తన ఆఫీస్‌కి వెళ్లి క్యాంటీన్‌లో తినడానికి కూర్చుంటాడు. అప్పుడే ఫోన్‌కి ఒక మిస్డ్ కాల్ వస్తుంది. ఆ నెంబర్ చూసి ఎవరా అనుకొని నంబర్‌కి కాల్ చేస్తాడు. తనకి వచ్చిన నంబర్‌కి కాల్ చేస్తాడు. సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అర్జున్ హలో సంధ్య మీకు చేరిందా లేదా అని ఇందాకట నుండి చూస్తున్నా. మీరు బిజీగా ఉన్నారు అంటే వాచ్‌మెన్‌కి ఇచ్చి పంపించా. అందులో నా నంబర్ ఒక్కటే ఉంచాను. మీ నంబర్ నేను తీసుకున్నా కానీ సేవ్ చేసుకోలేదు. ఇందాక కంగారులో అని గడగడ మాట్లాడుతూ ఉండాడు. సంధ్య ఇప్పుడు దేనికి ఈ ఫోన్ నాకు? అంత అవసరం ఏముంది? అయినా నా దగ్గర ఫోన్ లేదని మీకెలా తెలుసు? అని అడుగుతుంది. అర్జున్ లంచ్ టైమ్ అయింది కదా! మీకు కొత్త. తిన్నారా లేదా అని అడుగుదామనుకొని మీ నంబర్ కోసం విక్రమ్‌కి కాల్ చేశా. మీకు ఫోన్ లేదన్నాడు. ఒక ఆడపిల్ల దగ్గర అది ఈ సిటీలో ఉంటూ తన దగ్గర ఫోన్ లేకపోతే చాలా కష్టం అని మీకు ఫోన్ కొని తెచ్చాను అని చెప్తాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా ఉంటే ఉన్నారా? లేదా మీరు అని అంటాడు. సంధ్య ఉన్నాను. ఇప్పుడే లంచ్ కోసమని క్యాంటీన్‌కి వచ్చాను అని చెప్తుంది. అయితే సరే మీరు లంచ్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? అని అడుగుతాడు. ఆ! ప్రస్తుతానికి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అని అంటుంది. ఎవరు? అని అడుగుతారు. దానికి సంధ్య ఒకళ్ళు అర్జున్, ఇంకొకళ్ళు నిషా అని అంటుంది నవ్వుతూ. అర్జున్ కూడా నవ్వుతూ మరి ఫ్రెండ్స్‌కి పార్టీ లేదా? కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారు కదా! కనీసం పార్టీ అయినా ఇవ్వాలి కదా! అంటాడు. సంధ్య ఖచ్చితంగా ఇస్తా కానీ ఇప్పుడు కాదు.
నా మొదటి సంపాదనతో ఇస్తా అని అంటుంది. అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోతారు. సంధ్యకి చాలా సంతోషంగా ఉంది. చాలా నెలల తర్వాత ఇంత నవ్వుతూ ఉన్నందుకు. అందుకు అర్జున్‌కి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి నేరుగా సంధ్య వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ వాచ్‌మెన్‌తో మాట్లాడుతూ ఉన్న సంధ్యని చూసి అలా ఉండిపోతాడు. ఆ నవ్వును చూస్తూ మనసులోని నవ్వు ముందు కోటి దీపాలు వెలుగు కూడా సరిపోదు. ఆ జాబిలి కూడా నీ మోము ముందు దిగదుడిపే సంధ్య అని అనుకుంటూ ఉంటాడు. అర్జున్ కార్‌ని చూసి వాచ్‌మెన్‌తో ఉంటా అని చెప్పి కార్ దగ్గరికి వస్తుంది. అర్జున్ దిగి కార్ డోర్ తీస్తాడు. సంధ్య అర్జున్‌ని చూస్తూ కారెక్కుతుంది. కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో అన్నిటిని చూస్తూ ఉంటుంది సంధ్య. అర్జున్ సంధ్యని ఎలా ఉంది కొత్త ఉద్యోగం? అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. సంధ్య చాలా బాగుంది మొదటి రోజు కదా! పెద్దగా పనేమి లేదు. ఈరోజు మా టీమ్‌తో పరిచయాలు అయ్యాయి అంతే అని అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరిన అర్జున్, సంధ్యలు లిఫ్ట్‌లో పైకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఒక ఫ్లాట్‌లో ఉండే ఫ్యామిలీ కూడా లిఫ్ట్ దగ్గరకు వచ్చి వీళ్ళను చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. వెంటనే అర్జున్, అంకుల్ ని పలకరించి తిను మా బంధువులమ్మాయి అని పరిచయం చేస్తాడు. ఆయనతో పాటు వచ్చిన ఇద్దరు పిల్లలు సంధ్యని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటారు. సంధ్య వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇద్దరికీ ముద్దు పెట్టి మీ పేర్లేంటి అని అడుగుతుంది. నా పేరు లాస్య. వీడు నా తమ్ముడు పండు. నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా. వీడేమో థర్డ్ క్లాస్ అని అంటుంది. సంధ్య నవ్వుతూ మీ పేర్లు చాలా బాగున్నాయి. మీలాగే అంటుంది. లాస్య నీ పేరేంటక్కా అని అంటుంది. నా పేరు సంధ్య. నువ్వు నన్ను అక్క అని పిలవచ్చు. ఇంతలో వాళ్ళు దిగవలసిన ఫ్లోర్ రావటంతో రేపు కలుద్దాము అని చెప్పి వెళ్ళిపోతారు. అర్జున్, సంధ్యలు రూమ్‌లోకి వచ్చి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సంధ్య ఫ్రెష్ అయ్యి వచ్చి వంటగదిలోకి వెళ్తుంది వండటానికి. అర్జున్ వంటగది దగ్గరకు వచ్చి మీరెందుకు చేస్తున్నారు? నేను చేస్తా. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని సంధ్యని బయటికి పంపించేస్తాడు. సంధ్య బయట వరండాలోకి రాగానే అక్కడ ఒక చైరు ఉంటుంది. అది బెడ్ కమ్ చైరు. 2 రకాల ఉపయోగపడుతుంది. మొక్కలకు దగ్గరగా వేయించాడు అర్జున్. సంధ్య వెళ్లి అక్కడ కూర్చొని మొక్కలను చూస్తూ నా జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయి అనుకోలేదు అని కళ్ళనీళ్లతో అనుకుంటూ ఉంటుంది. అర్జున్ సంధ్య దగ్గరికి వచ్చి మీ అమ్మగారు గుర్తుకు వచ్చారా అని అడుగుతాడు. సంధ్య అవును అన్నట్టు తల ఊపుతుంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని మీ ఇంటికి కూడా ఫోన్ కనెక్షన్ ఇప్పించాను అంటాడు. వెంటనే సంధ్య వెనక్కి తిరిగి అర్జున్‌ని చూస్తూ నిజమా అంటుంది. అవును. ఇదిగో మీ ఇంటి నంబర్ అని ఇస్తాడు. అర్జున్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఇంటికి కాల్ చేస్తుంది సంధ్య. సంధ్య వాళ్ళ అమ్మగారు మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే సంధ్య అమ్మా ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? చెల్లి ఎలా ఉంది? నీకు ఒంట్లో బాగానే ఉంది కదా? అని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. సంధ్య మాటలు విని నవ్వుకుంటూ అర్జున్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్న సంధ్య దాదాపు గంట పైనే మాట్లాడుతుంది. అర్జున్ అన్నీ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి సంధ్యను పిలుద్దామని బయటకు వచ్చి చూసి సంధ్య ఇంకా మాట్లాడుతూనే ఉండేసరికి స్నానం చేయటానికి వెళ్ళిపోతాడు. సంధ్య వాళ్ళ అమ్మ చెల్లితో మాట్లాడేసి లోపలికి వచ్చి చూస్తే అన్నీ రెడీగా ఉంటాయి. అమ్మతో మాట్లాడిన ఆనందం, అలాగే తనకి బాగా ఇష్టమైన కర్రీ ఉండటంతో తను వడ్డించుకొని తింటూ ఉంటుంది. అర్జున్ వచ్చేసరికి తింటున్న సంధ్యని చూసి మేడం గారు బాగా ఆకలి మీద ఉన్నట్టు ఉన్నారు. మధ్యాహ్నం ఏమీ తినలేదా అని అడుగుతాడు. సంధ్య అర్జున్ వంక చూస్తూ ఆకలి వేయలేదు అందుకనే తినలేదు అని అంటుంది. అర్జున్‌కి సంధ్య మాటల్లో ఏదో తేడా అనిపించి మాట మార్చేసి తను పెట్టుకొని తింటూ ఉంటాడు. సంధ్య మీనాక్షి గారితో మాట్లాడిన విషయాలు చెప్తూ ఆ అన్నం మొత్తం తినేస్తుంది. అర్జున్ కొంచెం తిని లెగుస్తూ ఉండంగా చూసిన సంధ్య అయ్యయ్యో మొత్తం నేనే తినేశానా అని అంటుంది.